ప్రభువు మీతో నుండనగాక. పునీత లూకా వ్రాసిన శుభవార్తలోని భాగము. పదవ అధ్యాయము 38వ వచనము నుంచి 42వ వచనము వరకు. యేసు శిష్యులతో కలిసి ప్రయాణము చేయుచుండగా ఆయన ఒక గ్రామమునకు వచ్చెను. అచట మార్తమ్మ అను ఒక స్త్రీ ఆయనను తన ఇంటికి ఆహ్వానించాను. ఆమెకు మరియమ్మ అను ఒక సోదరి కలదు. ఆమె ప్రభువు చెంత కూర్చుండి ఆయన బోధనలు వినుచుండెను. మార్తమ్మ పెక్కు పనులతో సతమతమగుచు ఆయన యొద్దకు వచ్చి, ప్రభు, నా సహోదరి పనులన్నీ నాపై వదిలి మీ చెంత కూర్చుని ఉండుట మీరు గమనించటలేదా? నాకు సహాయము చేయుటకు ఆమెను పంపుడు అనెను. అందుకు యేసు, మార్తమ్మ, మార్తమ్మ, నీవు ఎన్నో పనులను గురించి విచారించుచు ఆతురత పడుచున్నావు. కానీ అవసరమైనది ఒక్కటే. మరియమ్మ ఉత్తమమైన దానిని ఎన్నుకొనినది, అది ఆమె నుండి తీసివేయబడదు అని సమాధానమిచ్చాను. ఇది క్రీస్తు సువిశేషము. మరియమ్మ ఉత్తమమైన దానిని ఎన్నుకొనినది. జీవితంలో మనము ఎన్నుకునేటువంటి విషయాలు అనేకముంటాయి. వాటిలో ఏది ఉత్తమమైనది అనేది మనం చాలాసార్లు గమనించము. అంటే మనము ఎన్నుకున్నది కాకుండా మిగిలినటువంటివి చెడ్డవి అన్నటువంటిది కాదు. అన్నీ మంచివే, కానీ మంచి వాటిలో కూడా ఉత్తమమైనటువంటి వాటిని ఎన్నుకోవాలి. అప్పుడే మన జీవితము సరి అయినటువంటిదిగా పరిపూర్ణమైన జీవితం కావడానికి అవకాశము ఉంటుంది. అదే ఈనాటి సువిశేష సంఘటన మనకు బోధిస్తూ ఉంది. వాస్తవానికి మన జీవితంలో ఆతిథ్యానికి బైబిల్ గ్రంథము పెద్దపీటే వేస్తూ ఉంటుంది. పూర్వ నిబంధనలో కానివ్వండి, నూతన నిబంధనలో కానివ్వండి, ఆతిథ్యానికి చాలా ప్రాముఖ్యత ఇవ్వబడుతూ ఉంది. అబ్రహాము ఆగంతుకులకు, ముక్కు ముఖము తెలియని వారికి బలవంతంగా ఆతిథ్యం ఇచ్చాడు. ఫలితంగా తాను కుమారుని బహుమతిగా పొందుతూ ఉన్నాడు. నూతన నిబంధనలోనికి వచ్చిన ఎమ్మావుకు వెళ్ళేటువంటి ఆ శిష్యులు తమతో వచ్చినటువంటి ప్రభువుకు తమకు తెలియకుండానే ఆతిథ్యం ఇస్తూ ఉన్నారు. ఫలితంగా ప్రభుని దివ్యమంగళ రూపాన్ని దర్శించేటువంటి మహద్భాగ్యాన్ని పొందుతూ ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకము మనకు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఆతిథ్యము అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిదే. అందుకే మన సాంప్రదాయంలో అతిథి దేవోభవ అని చెప్పి అంటూ ఉంటారు. అంటే అతిథి అంటే దేవుడితో సమానము అని. అందుకే ఎక్కడ కూడా మార్తమ్మ ఈ సూత్రాన్ని బాగా వంటబట్టించుకుంటుంది. ప్రభువుకు భోజనాన్ని సిద్ధం చేసేటువంటి ఆ పనిలో నిమగ్నమై ఉంటుంది. దానికి కారణం లేకపోలేదు. ప్రభువు ఆయన శిష్యులు ఊరూరా తిరిగి దైవరాజ్యాన్ని గురించి బోధించే నేపథ్యంలో వారికి సమయానికి భోజనం ఉండదు, సరైనటువంటి భోజనము ఉండదు. ఎప్పుడు తింటున్నారో, ఎలా తింటున్నారో, ఏమి తింటున్నారో అనేటువంటిది పెద్దగా ఎవరికి అర్థమయ్యేటువంటిది కాదు. ఏదో కొంతమంది స్త్రీలు వారి ఈ భౌతిక అవసరాలు తీర్చడానికి వారితో ఉన్నప్పటికీ కూడా ఊరూరా తిరిగేటప్పుడు కాస్త మంచి భోజనం పెట్టడానికి అంత అవకాశము వారికి ఉండకపోవచ్చు. కాబట్టి ఎలాంటి సమయాలలో కాస్త మంచి భోజనము పెట్టాలి అనేటువంటి ఆతృత
ఆప్యాయత అనురాగము భక్తులందరికీ ఉంటుంది, లేక ఆత్మీయులందరికీ ఉంటుంది. కాబట్టి ఆత్మీయులుగా ఉన్నటువంటి ఈ మరియ మార్తమ్మ లాజరులో ప్రభువుకు ఆ రోజు కాస్త మంచి భోజనం పెట్టాలని సంకల్పించుకున్నారు. అందుకోసమే మార్తమ్మ శ్రమిస్తూ ఉంటుంది. అంతవరకు బాగానే ఉంది, ఆమె భావము మంచిదే. రెండవ దశలోనికి వచ్చేసరికి కంప్లైంట్ చేసేటువంటి గుణము, ఫిర్యాదులు చేసేటువంటి గుణము ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఈ ఫిర్యాదు చేసేటువంటి గుణము సహజంగా ప్రతి మనిషిలో ఉండేటువంటిదే. అంటే చెడు అని కాదు, కానీ మంచికే ఫిర్యాదులు కూడా ఉంటూ ఉంటాయి. ఆమె చేసిన ఫిర్యాదులో వాస్తవానికి తప్పేమీ లేదు అని మనకు అనిపిస్తూ ఉంటుంది. ఒక్కదాన్నే కష్టపడుతూ ఉన్నాను, ఆమె ఖాళీగా మీ దగ్గర కూర్చుంది కాబట్టి ఆమెను నాతో పంపించవచ్చు కదా అని అడగటంలో నిజానికి తప్పు లేదు. కానీ మనం జాగ్రత్తగా ఆలోచిస్తే సరి అయిన విధానము కాదు అనేటువంటిది మాత్రం అర్థమవుతూ ఉంటుంది. ఎందుకు సరైన విధానము కాదు? ఆమె ఉద్దేశ్యము మంచిదే. ఎందుకు అంటే తానొక్కతే ప్రభువు దగ్గర కూర్చొని ప్రభువు మాటలు వింటూ ఉంటుంది, తనకు వినాలని ఆశ ఉంది. మరి అలాంటప్పుడు ఇద్దరూ కలిసి చేసుకున్నట్లయితే గబగబా పని పూర్తి చేసి ఇద్దరూ కలిసి ఆ ప్రభుని వాక్కులు వినేటువంటి అవకాశము ఇద్దరికీ దక్కుతూ ఉంటుంది. అది మరియమ్మ ఆలోచించలేకపోయి ఉండవచ్చు, కానీ మార్తమ్మ అంతర్గతంగా ఉన్నటువంటి కోరిక అయి ఉండవచ్చు. మరి అలాంటప్పుడు డైరెక్ట్గా ఏమి మరియమ్మనే పిలిచి నాకు కూడా ప్రభుని మాటలు వినాలి అన్న కోరిక ఉంది, గబగబా పని చేసుకుని వెళదాము అని చెప్పి అడుగు ఉంటే తీరు వేరుగా ఉండేదేమో. కానీ ఆమె అలా చేయకుండా ఏం చేస్తూ ఉంటుంది? ఫిర్యాదు చేస్తూ ఉంటుంది. ఈ ఫిర్యాదు చేయడం ఎప్పుడైతే ప్రారంభమవుతూ ఉంటుందో అసలు ఉద్దేశం దెబ్బతింటుంది, ప్రక్కదోవ పడుతూ ఉంటుంది. అందుకే అది వ్యతిరేక్త భావముతో అవతల మనిషికి చేరేటువంటి ప్రమాదం ఏర్పడింది. అలాగే ప్రభువు కూడా వ్యతిరేక్త భావముతోటే ప్రభువు వద్దకు ఆమె మాటలు చేరుతూ ఉన్నాయి. రెండవది, దీనిలో ఆమె చేసినటువంటి ఈ ఫిర్యాదులో ప్రభువు మీద కూడా ఫిర్యాదు చేసినట్లు కనిపిస్తూ ఉంటుంది. ఆమె ఏమంటుంది? పనులన్నయో నాపై వదిలే మీ చెంత కూర్చొని ఉండట మీరు గమనించుటలేదా? మీలో కూడా లోపముంది అన్నటువంటి భావాన్ని మార్తమ్మ అక్కడ వ్యక్తీకరిస్తూ ఉంటుంది. బహుశా ప్రభువుతో ఉన్నటువంటి చనువు కావచ్చు, ప్రభువుపై ఉన్నటువంటి ప్రేమానురాగాలు ఆ చనువు ఆమెను అలా మాట్లాడించి ఉండవచ్చు. అట్లా మాట్లాడడంలో తప్పు కాదు, కానీ ఆ నేరము ప్రభువుపై కూడా వేస్తుంది అనేటువంటి ఆ భావం ముందు చూశారు. అది మంచిదే అయినప్పటికీ కూడా ఈ సందర్భాన్ని బట్టి ప్రభువు చేసేది కూడా పొరపాటే అనేటువంటి భావన కలిగించేటట్లు చేస్తూ ఉంటుంది. ఫలితంగా అవతల మనిషి ప్రభువు కాకపోయినా ఎవరున్నప్పటికీ కూడా మన నిజ జీవితంలో వాళ్ళ ఆహ్వం దెబ్బతినేటువంటి అవకాశం కలుగుతూ ఉంటుంది. విషయాన్ని సరైనటువంటి విధంగా లేక సక్రమ రీతిలో చెప్పనప్పుడు ఎలాంటి పొరపాట్లు దొర్లేటువంటి అవకాశము మన నిజ జీవితంలో అనేక సార్లు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ అవతల మనిషి అహము దెబ్బతింటుంది. రెండవది, తనకు కావలసినటువంటిది లేక తనకు ఆ అవసరం ఉంది అనేటువంటిది వ్యక్తీకరించేటువంటి భావనలో ఈమె విఫలమవుతూ ఉంటుంది. కాబట్టి నేను ఇక్కడ కూర్చుంటే నీకేంటి బాధ అన్నటువంటి భావనతో మరియమ్మ కూడా వ్యతిరేక్త భావన స్వీకరించేటువంటి అవకాశము ఏర్పడుతూ ఉంటుంది. ఈ రకంగా ఆమె చేసినటువంటిది మంచి అయినప్పటికీ, మాట్లాడింది మంచి అయినప్పటికీ కూడా అవతల మనుషులకు చేరేసరికి సరి అయినటువంటి రీతిలో ఆ సమాచారాన్ని అందించడం విఫలం కావడం ద్వారా అవతలవి వ్యతిరేక్త భావాలకు దారితీస్తూ ఉన్నాయి. నిజ జీవితంలో వాస్తవానికి ఇవే ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. మనం చాలాసార్లు గమనించాం. మనం ఎంతవరకు నేను మంచిగానే అనుకుంటున్నాను, మంచిగానే చెప్పాను అనేటువంటి ఆలోచనతోటే ఉంటాము తప్ప మన నోటి నుంచి వెలువడినటువంటి ఆ మాట ఫలితము ఎలా ఉంటుంది? నేను అనుకున్న మంచి అవతల వాళ్లకు చేరుతుందా లేదా, నేను అనుకున్న మంచి భావము అవతల వాళ్లకు అవగాహనలోకి వస్తుందా లేదా అనేటువంటిది చాలాసార్లు మనం గమనించము. అందుకే మనుషుల మధ్య మనకు అనేక సార్లు ఈ వైషమ్యాలు ఏర్పడడానికి కానీ, తేడాలు ఏర్పడడానికి కానీ, ఎడమకం పెడమకంగా ఉండడానికి కానీ అవకాశం కలుగుతూ ఉంటుంది. దాన్ని కనుక మనం జాగ్రత్త చేసుకున్నట్లయితే, అంటే మనము
అవతల వారికి అందించేటువంటి ఆ సందేశము సరైనటువంటి రీతిలో సరైనటువంటి విధముగా మంచిగా అర్థం చేసుకునేటట్లు చెప్పగలిగితే మనుషుల మధ్య ఆప్యాయతానురాగాలు చెక్కు చెదరకుండా ఎప్పుడూ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ సందర్భంలో ప్రభువు నోరు విప్పాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. ప్రభువు ఏమంటున్నారు? నీవు అనేక విషయాలతో ఆతురపడుతున్నావు, కానీ అవసరమైంది ఒకటే. మనకెప్పుడూ జరిగేటువంటిది అదే. అన్ని స్థాయిల మనుషులలో కూడా జరిగేటువంటిది. ఎవరైనా సరే, పాపుగారి దగ్గర నుంచి సాధారణ క్రైస్తవుల వరకు కూడాను చాలాసార్లు మనం చాలా విషయాలను గురించి ఆతృత పడుతూ ఉంటాము, ఆందోళన పడుతూ ఉంటాము. ఈ నేపథ్యంలో అసలైనటువంటిది ప్రక్కదారి పడుతూ ఉంటుంది, లేక కనుమరుగవుతూ ఉంటుంది. కొన్నిసార్లు దాన్ని పట్టించుకోకుండా వదిలివేస్తూ ఉంటాము. ఏమిటి అసలైంది? దైవవాక్కు. దైవవాక్కును ఆలకించడం. అది గనక ప్రక్కన పడిపోయినట్లయితే, దాన్ని గనక పట్టించుకోకుండా వదిలివేసినట్లయితే మనము పడేటువంటి ఆతృత అంతా కూడా ఎందుకు పనికిరాకుండానే పోతుంది. ఇవి అవసరమే కాదని చెప్పడానికి లేదు. ఆకలితో వచ్చినటువంటి ప్రభువుకి అన్నం పెట్టాలి ఖచ్చితంగా, అది కూడా మంచి భోజనం పెట్టాలి. ఎందుకంటే ఏదో దొరికింది తిని బ్రతికేటువంటి ఆ ప్రభువుకి ఒక పూటైనా సరే కడుపు నిండా కాస్త రుచికరమైనటువంటి భోజనం పెట్టాలి, అది ఖచ్చితమే. కానీ దానికంటే మరొక ముఖ్యమైనటువంటిది ఏది అనేటువంటిది ఎన్నిక వచ్చినప్పుడు మాత్రము దీన్ని ప్రక్కన పెట్టి ఆయన వాక్కును వినడానికి ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది. ఆ ప్రాధాన్యత గనక, ప్రాముఖ్యత గనక దానికి లేకపోతే మిగిలినవన్నీ కూడా ఎందుకు ఎంత కష్టపడి కూడా బూడిదలో పోసిన పన్నీరులా అయిపోయేటువంటి ప్రమాదం ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి దైవ వాక్కుకు మన జీవితంలో ప్రథమ స్థానాన్ని ఇవ్వాలి. దైవార్చనకు మన జీవితంలో ప్రథమ స్థానం ఇవ్వాలి. అది గురువులే కావచ్చు, మఠవాసులే కావచ్చు, సాధారణ క్రైస్తవులే కావచ్చు. మనకు రకరకాలైనటువంటి ఇతర బాధ్యతలు ఉండవచ్చు. ఎన్ని బాధ్యతలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ ఒక ఎత్తు. దైవవాక్కు, దైవార్చన, దైవారాధన ఒక ఎత్తు. ఈ దైవార్చన, దైవవాక్కు, దైవారాధన స్పష్టంగా సంపూర్తిగా ఉంటేనే వాటిలో నుంచి పెళ్ళుబికేటువంటి క్రియారూపమే మనం చేసేటువంటి సాంఘిక పనులు కానీ, లేకపోతే ఇతరత్ర మనం చేసేటువంటి ఏ వ్యవస్థలో ఉండి చేసేటువంటి సేవలైనా సరే దీని ఫలితమే అది కావాలి. మనం ఇది వదిలివేశాము అంటే అన్నీ కూడా ఎందుకు పనికిరాకుండా పోతాయి. మన శ్రమంతా కూడా వృధా అయిపోతూ ఉంటుంది. ఇది ఉంటేనే మిగిలినటువంటివి. ఏది అనేటువంటి ఎన్నిక అయినప్పుడు, ఎన్నిక వచ్చినప్పుడు మన జీవితాలలో ఎవరమైనా సరే మొట్టమొదట దేవునికే ప్రథమ స్థానాన్ని ఇవ్వాలి. ఆయన వాక్కుకు ప్రథమ స్థానం ఇవ్వాలి. ఆయన ఆరాధనకు, దైవార్చనకు మొట్టమొదట స్థానం ఇవ్వాలి. అది పూర్తి అయిన తరువాతనే మిగతావి. అందుకే ప్రభువు కూడా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే రోజంతా కష్టపడ్డప్పటికీ కూడా రాత్రివేళ ఒంటరిగా ప్రార్థన చేసుకోవడానికి వెళుతూ ఉంటారు. తన ప్రార్థనా జీవితాన్ని ఏనాడు వదిలిపెట్టలేదు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడాను, ఎంత శ్రమించినప్పటికీ కూడా మొదట అది, తర్వాతే మిగిలినటువంటివి. చివరకు అపోస్తులను ఎన్నిక చేసుకునే సమయంలో కూడా మహాజ్ఞాని అయినటువంటి ప్రభువు కూడాను, సాక్షాత్తు దైవకుమారుడు అయినటువంటి ఆ క్రీస్తు తాను ప్రార్థన చేసి కానీ వాళ్ళని వెన్నుకోలేదు. అది మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. కాబట్టి ఎవరమైనా సరే, ఏ అంతస్తులో ఉన్నటువంటి వాళ్ళమైనా సరే మొట్టమొదట దేవుని వాక్కు. ఎందుకంటే అదే జీవాన్ని ఇస్తూ ఉంటుంది. ఆ వాక్కే క్రీస్తు శరీర రక్తాలను మనకు ఇస్తూ ఉంటుంది. ఆ క్రీస్తు శరీర రక్తాలే మనలను పోషిస్తూ ఉంటాయి. అందుచేత ప్రప్రథమంగా దైవ వాక్కుకు మనము ప్రాధాన్యత ఇచ్చినట్లయితే, ప్రథమ స్థానాన్ని ఇచ్చినట్లయితే అప్పుడే మనం చేసేటువంటి ఏ పనైనా సరే ఫలప్రదమవుతుంది. అలా కాకుండా దీన్ని కనుక నిర్లక్ష్యము చేసి మనము మిగిలిన పనులు చేస్తే ఖచ్చితంగా అది విఫలమవుతుంది అనేది గట్టగొట్టి మరి మనం చెప్పడానికి అవకాశం ఉంది. వాస్తవము కూడా అది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఆ అనుభవానికి వచ్చేటువంటిదే, కాదనడానికి ఎక్కడా కూడా లేదు. చాలామంది కూడాను బయట కానీ లోపల కానీ అందరూ కూడా కొన్నిసార్లు దీన్ని వదిలివేసి మిగిలిన పనుల మీద చాలా బిజీగా ఉంటూ ఉంటాము. దానికి ప్రాధాన్యత ఇచ్చి దీనికి చాలా తక్కువ సమయాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాము. కానీ జీవితంలో ఎప్పుడూ కూడాను కంప్లీట్గా సంపూర్ణ స్థాయిలో బయట విజయాన్ని సాధించలేకపోతున్నాము అనేది మర్చిపోకూడదు. అది ఎందుకు జరుగుతుందంటే ఇక్కడ మనం చేసిన ఈ పునాది గట్టిగా లేకపోవడమే. కాబట్టి ఈ సంఘటన
క్రీస్తు జీవితంలో జరిగినటువంటి ఏ సంఘటన మనకు చక్కటి పాఠాన్ని నేర్పిస్తూ ఉంటుంది. అన్నీ మంచి విషయాలే, కానీ ఆ ప్రయారిటీ లేకపోతే ప్రాధాన్యత ఇవ్వాల్సి వచ్చినటువంటి సమయంలో మాత్రము దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి, దేనికి మొదటి స్థానం ఇవ్వాలి అనేటువంటిది మన ఇంగిత జ్ఞానం మీద ఆధారపడి ఉంటుందని మరవకూడదు. కాబట్టి అలాంటి మంచి ఇంగిత జ్ఞానాన్ని మనకు ప్రసాదించమని, అన్ని సమయాల్లో అన్ని సందర్భాల్లో ఎలాంటి పరిస్థితులలోనైనా దైవ వాక్కుకు, దైవారాధనకు, దైవార్చనకు మాత్రమే మన జీవితాల్లో ప్రాధాన్యత ఇచ్చేటువంటి మంచి ఆలోచన శక్తిని, అవగాహన శక్తిని మనందరికీ ప్రసాదించమని ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున.